ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనకి ఇచ్చిన ఈ శ్రేష్టమైన ఈ సమయాన్ని చాలా శ్రేష్టమైన మాటలు మనం ఇక్కడ చదువుకున్నాం. పుట్ట శాస్త్రులు వేస్తున్న నెరిగిన సంగతుల గురించి అడుగుతున్నారు. మేలులకు ప్రతిగా నాకు కీడు చేస్తున్నారు, నేను దిక్కులేని వాడనైతే. దావీదుని మనం గమనించినట్లయితే తన సొంత కుమారుడైన అబ్షాలోము ఏం చేయాలనుకున్నాడు? దావీదు మీద పగబట్టి పన్నాగు పన్ని కీడు చేయాలని, చంపాలని మరి సొంత తన కడుపును పెట్టిన కుమారుడే అబ్షాలోము ఆ రీతిగా చేస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఇంకా చాలా మంది ఆయనకి వ్యతిరేకులుగా, శత్రువులుగా ఎంతో మంది ఆయనకి కీడు చేయాలని వారందరూ పన్నాగం పన్నినట్లుగా మనం చూస్తున్నాం. అయినను నా ప్రార్థన నా ఎదలోనికే తిరిగి వచ్చింది. ఆయన ఉపవాసం ఉండి ప్రార్థించా. మన క్రియలు సరిగా లేకుండా మనం ఎంత ఉపవాసం ఉండి ప్రార్థించిన ప్రయోజనం ఏమాత్రం కూడా లేదు. మనం ఉపవాసం ఉంటాం, కన్నీరు కాలుస్తాం, ప్రార్థన చేస్తాం. ఇక్కడ దావీదు కూడా సెలవిచ్చిన మాట ఏంటంటే, నేను ఉపవాసం చేత నా శరీరం నేను ఆయాసపరుచుకున్నా, అయినను నా ప్రార్థన నా ఎదలోకి తిరిగి వచ్చినది అంటున్నాడు. ఆ ప్రార్థన ఆయన సన్నిధికి ఎందుకు చేరబడలేదంటే ఆయన మనలో ఉన్న అతిక్రమ క్రియలు, ఆ యొక్క అతిక్రమ క్రియల వల్ల మనం ఎంత ఉపవాసం ఉండి కన్నీరు కాల్చి మన శరీరములు దావీదు వల్ల ఆయాసపరుచుకున్న ఏమాత్రం ప్రయోజనం మనకి లేదు అని ఇక్కడ లేఖనం తేటగా తెలియజేస్తోంది. ఇంకా అంటున్నాడు, తన తల్లి మృతులని దుఃఖవస్త్రము ధరించుకుని వాళ్ళే కృంగుచుంటిని, నేను కూవేడిని చూసి వారు సంతోషించి గుంపు కూడిని, నీచులను ఎదిరిగిన వారు నా మీదకి కూడా వచ్చి బాగా నన్ను నిందించిరి. దావీదు గురించి చాలా మనం చూస్తా ఉన్నాం. చాలా విషయాలు ఈ కీర్తనలో రాయబడినవి. మరి దావీదుని బట్టి ఆయన కూలీని చూచి, దావీదు శ్రమ పడినప్పుడు ఆయన చూసి అంటే చాలా మంది ఏం చేస్తారంటే గుంపు కూడి సంతోషిస్తూ ఉన్నారంట. ఈ రోజు మన పరిస్థితి కూడా అదే విధంగా ఉన్నట్లయితే మన పరిస్థితులు మనం మార్చుకున్నాం. మరి ఎదుటి వారిని నిందించుకున్నట్లుగా, మనము కృంగిపోయే స్థితిలో మనం ఉండకున్నట్లుగా, మనము కృంగిన స్థితిలో ఉన్నప్పుడు అనేక మంది ఏం చేస్తూ ఉంటారు? గుంపులుగా కూడి వాళ్ళు సంతోషిస్తూ ఉంటారంట. మన మీద శత్రుత్వం కలిగిన వారందరూ కూడా వారు సంతోషిస్తూ ఉంటారు కనుక, ఇంకా వింటి కాలంలో దోషణ వాడు వదలబోతులు వలే వారు నా మీద పండ్లు కొరికి, ప్రభువాని ఎన్నాళ్ళు సూచిస్తూ ఓడకుందువు, వారి నాశనం చేయకుండా నా ప్రాణములు రక్షించుము, నా ప్రాణము సింహముల నోట నుండి విడిపింపుము. అప్పుడు మహాసమాజంలో నేను నిన్ను స్తుతించదను, బహుజనులు నిన్ను స్తుతించదను. ఎప్పుడైతే నువ్వు నన్ను విడిపిస్తావో ప్రభా, ఆయా సమాజం ముందు, మహాసమాజంలో నేను నిన్ను స్తుతిస్తాను అని చెప్పాడు కదా. అక్కడ ప్రజలందరి నా మొక్కుబడులు నేను చెల్లించడం వాక్యమే ఆయన అక్కడ నెరవేర్చాడు. ఏదైతే ఆయన ఒప్పుకుంటున్నాడో దానిని నెరవేరుస్తున్నాడు. మనం కూడా దేవుడి పట్ల ఏదైనా చేయాలని, చేయగలుగుతానని చెప్పి మాట ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి? మనము చేయకుండా మానుకోకూడదు. ఎందుకంటే మరి ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు కనుక, అలాంటి దేవుని మనము కలిగి ఉన్నాం కాబట్టి మన విషయంలో మనము కూడా ఏం చేయాలి? ఆయన విషయంలో మనం ఏదైతే మాట ఇస్తామో దానిని మనము లేకపోతే దానిని మొక్కుకొనకుండా మేలు అని ప్రసంగిలో చెప్తా ఉన్నాడు.